జనరల్‌గా మీకు ఏదైనా మూమెంట్ ఉందా అక్క? మీరు చెప్పారు ఆల్రెడీ మీ ఫినాన్సెస్‌ని మీరే చూసుకుంటారు, కలపరు అనేసి. కానీ దానికేదైనా స్ట్రాంగ్ రీజన్ ఉందా? అంటే ఏమన్నా మీ లైఫ్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా మీరు ఆ డెసిషన్ తీసుకున్నారా? లేకపోతే ఐ వుడ్ సే ఇట్ వాస్ మై మామ్. షీ వాస్ ఎప్పటినుంచో నాకు చెప్పారు. అంటే నాకు మ్యారేజ్ అవ్వకముందు జాబ్ చేస్తున్నాను. నేను ఎర్న్ చేస్తున్నాను. ఆ రోజు కూడా ఏ రోజైనా మా మదర్‌కి ఏదైనా అవసరమైన ఒక 10,000 ఇచ్చాను అంటే, షీ యూజ్డ్ టు సే రైట్ ఇట్ డౌన్. నువ్వు నాకు 10,000 ఇచ్చావు. హ్మ్. నేను మళ్ళీ నేను నీకు రిటర్న్ ఇచ్చేస్తున్నాను 10,000. సో ఆల్వేస్ కీప్ యువర్ ఫైనాన్సెస్ సెపరేట్. బికాజ్ మదర్, ఫాదర్ అని చెప్పేసి ఆర్ సమ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అనేసి ఈవెన్ గోల్డ్ విషయంలో కూడా షీ యూజ్డ్ టు టెల్ మీ నీ నీది నీవు కరెక్ట్‌గా పెట్టుకో. నో వాట్ ఈస్ యువర్స్. నో ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఇట్ టు సమ్‌వన్ ఇట్స్ యువర్ విష్ యూ వాంట్ టు గివ్ ఇట్. బట్ దెన్ నీది ఏంటి అనేది ఒక లెక్క అయితే పెట్టుకో అనేది అంటే ఆవిడ దగ్గర నేను చూసి నేర్చుకున్నాననమాట. ఆవిడ రోజు ఏం చేసేదంటే రోజు ఎక్స్‌పెన్సెస్ రాసుకునేది. ఒక డైరీ ఉండేదన్నమాట ఆవిడ దగ్గర. ఎవ్రీ డే ఈవెన్ 1 రూపీ షీ స్పెండింగ్ షీ యూజ్డ్ టు రైట్ ఇట్ డౌన్ అండ్ టోటల్ చేసేదన్నమాట. ఇంత నేను స్పెండ్ చేశాను ఈరోజు. ఫ్యామిలీ ఎక్స్‌పెన్సెస్ అని చెప్పేసి. అలా మొత్తం మంత్లీ ఎక్స్‌పెన్సెస్ ఆవిడ రాసుకునేదన్నమాట. సో ఆవిడని చూసి నాకు ఓకే. అట్లా మేనేజ్ చేసుకోవటము, మనది మనం రాసుకోవటం లెక్క. మనకింతొచ్చింది, ఇంత స్పెండ్ చేశాము. అది ఎవరికి స్పెండ్ చేశాము, ఎవరు స్పెండ్ చేశారనేది సెకండ్ మ్యాటర్. బట్ స్టిల్ హ్మ్. యూ నీడ్ టు రైట్ డౌన్ అండ్ ఓకే. ఇంత మిగిలింది నీకు. నీకు తెలుసు ఓకే. నువ్వు ఇంత స్పెండ్ చేసావు, ఇంత మిగిలింది అని చెప్పేసి. అది మ్యారేజ్‌కి ముందు ఉండింది నాకు. మా మదరే చెప్పారు నాకు నేర్పించారు. నువ్వు నాతో అయినా కూడా రాసుకో అని చెప్పేసి. ఓకే. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో ఐ కంటిన్యూడ్. యాహ్! ఇప్పటికే సతీష్‌తో అంటానన్నమాట. నేను నీకు ఇంతిచ్చాను. నువ్వు నాకు ఇంతిచ్చావు అంటే సతీష్ అంటాడు. "నువ్వు నాతో అంటే అన్నావు. బయటోళ్ళతో అంటే వద్దు. ఏంటి వీళ్ళిద్దరు లెక్కలు లెక్కలు మాట్లాడుకుంటున్నారు అనుకుంటాను" అని తను అంటారు కానీ ఐ ఫీల్ ఇట్స్ ఎ హెల్తీ థింగ్ టు మెయింటైన్ వాట్ యూ ఆర్ ఎర్నింగ్, వాట్ యూ ఆర్ స్పెండింగ్, వాట్ ఈస్ లెఫ్ట్. హ్మ్. సో షీ యాహ్! ట్రైన్డ్ మీ. మై మామ్ వాస్ మై ఎవ్రీథింగ్ ఐ వుడ్ సే ఇన్ దట్ మ్యాటర్. యాహ్! చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. బట్ అది చాలా హెల్తీ వేలో ఉంది. ఎవ్వరికీ అది ఆహ్, ఎటువంటి డ్యామేజ్ క్రియేట్ చేయకుండా హెల్తియర్‌గా ఎళ్తుంది. అది చాలా బెటర్. అంటే గోల్డ్ కూడా చెప్పేది తెలుసా తను. నీ దగ్గర ఏమేమి గోల్డ్ ఉంది, ఎన్ని గ్రామ్స్ ఉంది రాసి పెట్టుకో నువ్వు ఎక్కడో చోట అని షీ యూజ్డ్ టు టెల్ మీ అన్నమాట. సో నీకే తెలిసిద్ది నీ దగ్గర ఇంత ఉందని. కొన్ని రోజుల తర్వాత అదెక్కడుంది, ఇదెక్కడుందని ఆలోచించుకునే బదులు అట్‌లీస్ట్ యూ నో ఆ! వాట్ యూ ఆ! వాట్ యూ హావ్. యాహ్! కరెక్ట్‌గా అంటే నాకు ఇది నచ్చిందక్క. మీరు ఎవరైనా కానీ పేరెంట్స్ అయినా కానీ రిలేషన్స్ ఎవరైనా కానీ మీరు ఎంత ఎక్కడెక్కడ స్పెండ్ చేస్తున్నారనే క్లారిటీ మీకు ఎప్పుడూ ఉంటది కదా! అలా బ్యాలెన్స్ యాహ్! చేసుకుంటుంటే. యాహ్! 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 చాలా అండ్ మంది ఈవెన్ దాని నేను ద్వారా కూడా నీకేం అది తెలిసిద్దంటే నువ్వు ఎక్కువ స్పెండ్ చేస్తున్నావా, ఓవర్ స్పెండ్ చేస్తున్నావా, నీకొచ్చిన దానికి నువ్వు ఎంత ఓవర్ స్పెండ్ చేస్తున్నావా, ఇంకా నువ్వు తగ్గించుకోవచ్చా నీ ఖర్చులు అనేది నీకే క్లారిటీ వచ్చిద్ది. దిస్ విల్ హెల్ప్ యూ ఓకే. అలా రాసుకోవడం వల్ల. మీ కరెంట్ అప్రోచ్ ఏంటక్క? సేవింగ్ అంటే మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కదా! వర్క్ చేసే వాళ్ళకి మీరు ఎలా అడ్వైస్ ఇస్తారు? సేవ్ చేసుకోవడానికి కానీ, ఇన్వెస్ట్ చేయడానికి కానీ, అంటే చాలామంది కొంతమంది అంటే వాళ్ళ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ బట్టి ఓవర్ స్పెండ్ చేయడం, లేకపోతే అలానే పెట్టేసుకోవడం చేస్తుంటారు. బట్ వైస్ అడ్వైస్ అయితే మీరేమిస్తారు? మీ ఎక్స్‌పీరియన్స్‌లో మీరు ఏదైతే బెటర్ ఆప్షన్ అంటారు? నేను జాబ్ స్టార్ట్ చేసినప్పుడు ఐ స్టార్టెడ్ విత్ ₹20,000. 2005లో ఇన్ఫోసిస్ వాడు 20,000 వాస్ ఫ్రెషర్ ప్యాకేజ్ అన్నమాట. ఓకే. ఆ డేస్‌లో ₹2,000 ఉంటే సరిపోయేది. ఆ! మంత్లీ ఎక్స్‌పెన్సెస్. ఓకే. 18,000 సేవింగ్‌కెళ్ళిపోయేది. నేనెప్పుడు ఎట్లాగా ఉండేదంటే ఇనీషియల్‌గా మై ఫైనాన్సెస్ వర్ మెయింటైన్డ్ బై మై మామ్. షీ యూజ్డ్ టు నో నీకెంతొస్తుందని అడిగేదన్నమాట. నో హ్మ్. ఇలా 20,000 వస్తుంది అంటే, ఆ మంత్లీ నీకు ఎక్స్‌పెన్సెస్ ఎంత అని అడిగేది. ఇంత 2,000 అవుతుందమ్మా అంటే, షీ యూజ్డ్ టు 18,000కి ఇంకా షీ యూజ్డ్ టు మేక్ సమ్ అరేంజ్‌మెంట్స్ అన్నమాట. ఆర్‌డీ గాని, చిట్స్ గాని అన్నీ ఆ! ఏసి నన్ను బ్లాక్ చేసేసేది. అంటే అప్పట్లో మేబీ మా జనరేషన్‌లో కుదిరింది. ఈ జనరేషన్‌లో ఎంతవరకు కుదిరిద్దో తెలీదు కానీ, షీ హ్మ్. యూజ్డ్ టు తను నేర్పించింది. నీకున్న మనీని నువ్వు ఎట్లా స్పెండ్ చేసుకోవాలి. సో, అప్పట్లో ఇనీషియల్ డేస్‌లో ఐ వాస్
పుట్టింగ్ లాట్ ఇంటూ ఆర్టీస్ అండ్ ఈ చిప్స్ లోకల్ గా చిప్స్ అని వేసేవాళ్ళు కదా, అక్కడ వేసేదాన్ని. రైట్ నో మై ఈక్వేషన్ ఇస్ 40% ఆఫ్ వాట్ యు ఎర్న్ సేవ్ చేసుకోవాలి. ఏదర్ గోల్డ్ కొంటుంటాను, లేదంటే ల్యాండ్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. దట్ ఈస్ హౌ ఐ ఇన్వెస్ట్. కాకపోతే ఒకటి ఏంటంటే ఐ ఫీల్ మనం స్పెండ్ చేసే ప్రతి ఒక్క రూపీ యూ హ్యావ్ టు ఎర్న్. అది నేను నేర్చుకున్నాను అనమాట. సో ఏదైనా నేను స్పెండ్ చేస్తాను అంటే నేను చాలా ఆలోచిస్తాను, ఇది మనకు నిజంగా అవసరమా. ఐ సీ 3 థింగ్స్. ఇది ఎన్వైరన్మెంట్ ని ఎంతవరకు డిస్ట్రాయ్ చేసి దీన్ని క్రియేట్ చేసి ఉంటారు. టు మేక్ ఎ ప్రోడక్ట్ ఇట్స్ నాట్ లైక్ ఎక్కడి నుంచో ట్రావెల్ చేసి వచ్చి ఉంటుంది, అది ఎక్కడి నుంచో వచ్చి ఉంటుంది. సో మనం దీన్ని నిజంగా మనకి యూజ్ ఉందా అనుకుంటేనే కొంటాను నేను ఫస్ట్. నన్ను దానికి డిక్షనరీ అనుకోండి, నన్ను ఏమైనా అనుకోండి, మై బికాస్ ఈ రోజు నేను ఎర్న్ చేస్తాను కదా అని చెప్పేసి ఇఫ్ యూ డోంట్ కీప్ దట్ 40% సేవ్ చేయాలనే బడ్జెట్ పెట్టుకోకపోతే యూ ఆల్సో విల్ ఎండ్ అప్ స్పెండింగ్ దట్ 40 ఆల్సో. సో దట్ వాజ్ ఆల్వేస్ మై ఈక్వేషన్. అట్లీస్ట్ ఒక 30-40% అయితే మనం ఎర్న్ చేసిన దాంట్లో యూ నీడ్ టు సమ్హౌ సేవ్ ఇట్. మినిమం సమ్ పర్సెంటేజ్ అలొకేట్ ఎందుకంటే ఖర్చులు అనేవి ఉంటూనే ఉంటాయి. యాజ్ యూ ఎర్న్ మోర్ ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. నీకు లగ్జరీకి వెళ్ళాలనిపిస్తుంది, అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలనే కోరికలు పెరుగుతూనే ఉంటాయి. ఐ ఆల్వేస్ లెర్న్ హౌ మచ్ ఎవర్ యూ ఎర్న్ ఇస్ నాట్ ఎనఫ్ ఫర్ యూ. ఎంత ఎర్న్ చేసినా అంటే ఎందుకంటే చెప్తాను, నేను 20,000 జీతం స్టార్ట్ చేసింది నేను. ఆ రోజు నాకు 2,000 రూపీస్ సరిపోయింది. ఈ రోజు ఎందుకు నాకు సరిపోవట్లేదు? బికాస్ మై లైఫ్ స్టైల్ గాట్ చేంజ్. ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి, అట్ ది సేమ్ టైం మై లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అయిపోయింది. జీతం పెరిగే కొద్దీ బెటర్ కార్ కావాలనిపిస్తుంది, పెద్ద ఇంట్లో ఉండాలనిపిస్తుంది, మంచి మంచి బట్టలు వేసుకోవాలనిపిస్తుంది. బట్ దెన్ దేర్ ఇస్ ఆల్వేస్ లిమిట్ టు దట్. ఎంత కొంతమంది అది కనుక లిమిట్ పెట్టుకోలేదంటే నువ్వు ఎంత ఎర్న్ చేసినా కూడా నువ్వు హ్యాపీగా ఉండలేదు. దట్ ఈస్ సంథింగ్ ఐ హావ్ లెర్న్డ్ ఓవర్ ద ఇయర్స్. ఓకే. కొంచెం అన్న అట్లీస్ట్ 40% అంటే కొంచెం మంచి నెంబరే అక్క సేవింగ్కి. 40 లిమిట్ ఇట్ డజంట్ మీన్ 40 అని కాదు. అప్పుడప్పుడు 20 లో కూడా ఎండ్ అప్ అవుతారు. లైఫ్ ఆ మంత్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయంటే పిల్లలు పెద్ద అవుతున్నప్పుడు దేర్ ఆర్ సమ్ థింగ్స్ మన చేతిలో ఉండవు. చిన్న ఎక్స్పెన్సెస్ వస్తుంటాయి అన్ఎక్స్పెక్టెడ్. అట్లీస్ట్ ఐ వుడ్ సే 30% సేవ్ చేయగలిగితే ఐ వుడ్ సే ఇట్స్ ఎ గుడ్ థింగ్. కరెక్ట్. ఫస్ట్ కేటగిరీలో నేనే ఉండాలి, నేనే స్టార్ట్ చేయాలి. అంటే నాకు ఇల్లు కొన్నప్పుడు ఏమనిపించింది కదా, ఇల్లు కొనక ముందు ఇల్లు కొనుక్కోవాలన్న ఒక డ్రీమ్ ఉండింది. ఇల్లు కొనేసిన తర్వాత అయిపోయింది కదా, ఇల్లు కొనేసాము, ఈ ఇంటి కోసం ఐ నో హౌ మచ్ స్ట్రగుల్ వి వెంట్ త్రూ. చాలా మా పర్సనల్ ఫైనాన్సెస్ మొత్తం సేవింగ్స్ అన్ని పెట్టేసాం అన్నమాట ఇంటి పైన. సో అప్పుడు ఓకే, దెర్ ఇస్ నో లిమిట్ టు ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు బై. కొనాలనిపిస్తూనే ఉంటుంది. ఇంత ఇల్లు కొన్నాము, నెక్స్ట్ ఇంకో పెద్ద ఇల్లు ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలనిపిస్తుంది, లైన్ ఫ్యామిలీ హౌస్. సో లేదు, మన కోరికలు ఎక్కడో చోట వీ హ్యావ్ టు పుట్ ఎ ఫుల్ స్టాప్. అదర్వైజ్ మనం ఎంత ఎర్న్ చేసినా కూడా ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. అట్లీస్ట్ మీ అండ్ సతీష్ వీఆర్ లైక్ దట్. ఇద్దరం కూడా ఏదో సాధించేసి పరిగెట్టేసి జీవితంలో ఏదో చేసేద్దాము అన్నట్టు ఉండదు మా ఇద్దరికి. వాట్ ఎవర్ వీఆర్ ఎర్నింగ్ వీఆర్ హ్యాపీ విత్ దట్. దాంట్లో ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత సేవ్ చేసుకుంటాం అన్నట్టు ఉంటుంది. అంటే మీరు ఓపెన్గా ఫినాన్షియల్ డిస్కషన్ అనేది హెల్తీగా ఉంటుందా ఇంట్లో? మీరు ఓపెన్గా మాట్లాడుకుంటారా మీరు అన్న? చాలా ఒక రకంగా నేను ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తున్నాను అంటే ఎట్లాగైతే నేను చిన్నప్పుడు మా మదర్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పాను, సతీష్ అనే అతను లేకపోయింటే ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ బీన్ హియర్. పిల్లలు పుట్టిన తర్వాత జాబ్ బ్రేక్ వచ్చేసింది అందరికి, టు టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్ అండ్ ఆల్. సతీష్ వాజ్ మై బ్యాక్ బోన్ అనమాట. అంటే నేను ఫస్ట్ టైం ఆన్ సైట్ వెళ్తాను, ఐ హ్యావ్ టు కమ్ ఎలోన్. 2012 లో ఎలోన్ గా రావాల్సి వచ్చింది. నాకు ఏ రోజు కూడా నేను ఒక డెసిషన్ తీసుకున్నాను అంటే ఐ నో దట్ సతీష్ విల్ బి దేర్ విత్ ఫర్ మీ. ఎస్ నో చెప్పే సిచ్యువేషన్ ఉండదు, నేను ఏం తీసుకున్నా తను ఎస్ చెప్తాడు అని. సో ఫైనాన్షియల్స్ లో కూడా బి వెరీ ఓపెన్ గా, ఎంత ఇన్కమ్ ఉంది మనకి మంత్లీ, మనకి ఎంత ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, మనం ఇంకా ఏమి సేవ్ చేసుకోవచ్చు, ఎక్కడ తగ్గించుకోవచ్చు మన ఎక్స్పెన్సెస్, కొన్ని లిమిట్స్ ఎక్కడ పెట్టొచ్చు అనేది వి ఓపెన్లీ డిస్కస్. మేబీ బికాస్ ఐ డోంట్ నో, మేము చిన్నప్పటి నుంచి కలిసి ట్రావెల్ చేసాము,
అండ్ హీఈస్ వెరీ ఓపెన్ పర్సన్. నేను ఓకే. చాలా మంది వేరే హస్బెండ్స్ ని చూస్తాను కదా, ఉమెన్ హ్యాస్ అ లిమిట్ హౌ మచ్ దే కెన్ బి. ఎంత హ్మ్. మాట్లాడొచ్చు, ఎంత స్పెండ్ చేయొచ్చు కూడా మొత్తం హస్బెండ్ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. హ్మ్. మా ఇంట్లో వి నో, మా ఇద్దరికి తెలుసు మా లిమిట్స్ ఏంటి, మేము ఎక్కడ ఎంత స్పెండ్ చేయాలనుకుంటున్నాం అనేది చాలా ఓపెన్ గా మాట్లాడుకుంటాం. హ్మ్. యాహ్! అంటే మీకు క్లారిటీ అండ్ అండర్‌స్టాండింగ్ ఉంది కాబట్టి చాలా అంటే మన సైడ్ నుంచి వచ్చే కపుల్స్‌కి చాలా మందికి ఉండదు అది. అండ్ వాళ్ళు అంటే మీరు చెప్పినట్లు కంట్రోల్ అనేది ఉంటది. ఓకే. మీరింతే అంటే మాట్లాడాలి కొన్ని అని. ఫ్యామిలీస్ లో నేను చూస్తాను సింధు, వైఫ్ అండ్ హస్బెండ్ ఎర్న్ చేసినా కూడా మొత్తం ఏం చేయాలా మనీతో అనేది హస్బెండ్ చేతిలో ఉండదు. నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, అంటే మనం ఎర్న్ చేస్తున్నాము, మన జీతం తీసుకెళ్లి వేరే వాళ్ళ చేతిలో పెట్టేసి నువ్వు మేనేజ్ చెయ్యి. నేనైతే ఊహించుకోలేను అట్లాగా అసలు. మేబీ బికాస్ హౌ ఐ వాస్ గ్రూ అప్, మాది లవ్ మ్యారేజ్ అవ్వటం వల్ల మాకు ఫుల్ ఓపెన్. మొత్తం ఏంటి ఈ నెల ఏంటి, మన ఇన్కమ్ ఏంటి, మన హ్మ్. ఎక్స్‌పెన్సెస్ ఏంటి అనేది డే 1 నుంచే వి వర్ టాకింగ్. సో హైడ్ అండ్ సీక్ ఏం లేదు. ఆ! ఇట్స్ ఎన్ ఓపెన్ థింగ్ అన్నమాట. యాహ్! మీకు ఏదైనా టఫెస్ట్ సిట్యుయేషన్ ఉన్నిందా అక్క లైఫ్‌లో ఫినాన్షియల్ లో అయిపోయి అంటే లైక్ కొంతమందికి ఉంటది కదా సిట్యుయేషన్స్ కొంచెం నిద్ర పట్టకుండా అరే! ఆ టెన్షన్‌లో ఉండిపోతారు. ఇట్లా ఏమన్నా సిట్యుయేషన్ వచ్చి ఏమన్నా ఎట్లా ఓవర్‌కమ్ అయ్యారు అనేది ఏమన్నా చెప్పగలరా? ఆహ్, అట్లాంటి సిట్యుయేషన్ అంటే మనీ, మేబీ జాబ్ స్టార్టింగ్‌లో స్ట్రగుల్ ఉంటుంది జాబ్ తెచ్చుకునే టైంలో. దేర్ ఇస్ లాట్ ఆఫ్ పియర్ ప్రెషర్ ఉండింది. అప్పుడు గూడా నేను జాబ్ స్టార్ట్ చేసి సెర్చ్ చేసినప్పుడు గూడా లైక్ ఉంటారనమాట చుట్టుపక్కల తెలిసిన రిలేటివ్స్ అంతా. ఎందుకు అమ్మాయిని ఉద్యోగం చేపించడము, అవసరం లేదు పెళ్లి చేసి పంపించేయండి అని హ్మ్. చెప్తుంటారు కదా, సలహా హ్మ్. ఇస్తుంటారు కదా. ఆ టైంలో కూడా ఐ వాస్ మై మమ్ ప్లస్ నో యూ హావ్ టు గెట్, ఉద్యోగం చేయాలి. సో ఆ ఇనిషియల్ స్టేజెస్ లో స్ట్రగుల్ తెలుసు కదా. జాబ్ స్టూడెంట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి పేరెంట్స్ అడగలేము హ్మ్. మంత్లీ కావాలి అని చెప్పేసి. So, నాకు జాబ్ స్టడీస్ అయిపోయిన తర్వాత 3 మంత్స్ లో జాబ్ వచ్చిందనమాట. ఓకే. దట్ 3 మంత్స్ ఆల్సో నాకు మా పేరెంట్స్ ని మనీ అడగడము ఒక నరకంలాగా ఉండిందనమాట. లైక్ మై మామ్ అండ్ పేరెంట్స్ వాళ్ళేమి అంత వెల్ ఆఫ్ ఏం కాదు. నేను చెప్పినట్టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. హ్మ్. సో వాళ్ళు కూడా మా డ్యాడీ బిజినెస్ చేస్తూ చాలా మనీ పోగొట్టుకున్నాం మేము. ఐ వాస్ లైక్ నేను వెళ్ళి వాళ్ళని నాకు మంత్లీ ఎక్స్‌పెన్సెస్ అడగడం ఇష్టం లేకుండే. సో, ఆ 3 మంత్స్‌లో జాబ్ తెచ్చుకున్న తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత నెవర్ వాస్ స్ట్రగుల్. మంత్లీ ఇన్‌కమ్ వస్తూనే ఉండింది. ఏ రోజు జాబ్ ఆగలేదు. సో, ఇట్ వాస్ స్మూత్ జర్నీ టు సే. మధ్యలో సతీష్ వాస్ ఇంటూ బిజినెస్. కొన్ని బిజినెస్ చేసి మనీ పోయిన రోజులున్నాయి. హ్మ్. బట్ యాస్ ఐ సెడ్ ఐ ఆల్వేస్ మెయింటైన్ మై ఓన్ ఫైనాన్సెస్. నేను నా సేవింగ్స్, నా మనీ అలా పెట్టుకోవడం వల్ల వి కుడ్ కమ్ ఔట్ ఆఫ్ ఇట్. సో, ప్రాబ్లమ్ ఎప్పుడూ లేకుండే అసలు అట్లాగా. యాహ్! గుడ్ టు హియర్ హ్మ్. అక్క. అంటే అన్ బ అన్ నాకర్థమైందేందంటే, మీరు చెప్పినట్టు మనకొచ్చిన ఇన్‌కమ్ సేవ్ చేయడం వల్ల ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా మనం ఎదుర్కోవచ్చు. అంటే బయట పడిపోవచ్చు త్వరగా దాని నుంచి. డిప్రెషన్‌లోకెళ్ళిపోకుండా అనేది నైస్. మా అంటే నాకు ఫ్యామిలీ అందరూ బిజినెస్ సైడ్ ఉన్నారు యాక్చువల్‌గా. మై హ్మ్. మదర్ సైడ్, ఫాదర్ సైడ్ అందరూ అసలు యాక్చువల్లీ మా మాట్రిమోనీ ఫ్యామిలీలో చెప్పుకుంటారనమాట. ఫస్ట్ దాన్ని నువ్వేనే ఉద్యోగం చేసుకోండి అని చెప్పేసి. ఐ ఓకే. సమ్‌హౌ ఫీల్ జాబ్ గివ్ ద సెక్యూరిటీ టు మీ. బిజినెస్‌లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒకరోజు ఫుల్ మనీ వస్తాయి. ఉన్న మనీ పోయిన రోజులు ఉంటాయి. సో, బిజినెస్ ఈస్ ఆల్వేస్ అప్స్ అండ్ డౌన్స్. జాబ్ ఇస్ లైక్ అదే కదా సేఫ్. జాబ్ మంత్‌కి ఇంత వస్తది. దాన్ని బట్టి నువ్వు ప్లానింగ్ చేసుకుంటూ ఉంటావు. సో, జాబ్ ఈస్ ఆల్వేస్ సేఫెస్ట్ ఆప్షన్. సో, ఒకళ్ళు బిజినెస్ చేస్తే ఇంకొకళ్ళు జాబ్ చేయమని చెప్తాను, నేను రికమెండ్ చేస్తాను. యాహ్! టు బి అంటే ఆ సేఫ్ పొజిషన్‌లో ఉండే. యాహ్! కరెక్ట్. యాహ్! అంటే ఇప్పుడు ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో ఫ్రెష్‌గా వాళ్ళ కెరియర్స్‌ని ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి మీరు ఏమైనా అడ్వైస్ ఇవ్వగలుగుతారా? లైక్ యంగర్ Yeah, as I జనరేషన్‌కి. said, savings, as I said, whatever you're earning, as I said, expenses అనేవి there is no limit to it. హ్మ్. నువ్వు ఎంత ఖర్చు పెట్టినా యూ విల్ ఎండ్ అప్ స్పెండింగ్ యువర్ ఓన్ మనీ. క్రెడిట్ కార్డ్ ఉందంటే నువ్వు నెక్స్ట్ మంత్ సాలరీ కూడా పే ఈ ఈ ఈ మధ్య ఖర్చు పెట్టేయొచ్చు అన్నమాట. సో ఆల్వేస్ ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేదైతే
if you maintain that, savings చేసుకుంటూ whatever money you have, try to invest wisely. ఇప్పుడు ఈ చాలా ఆప్షన్స్ వచ్చేసాయి. You can put in mutual funds, invest wisely, always keep your money, ఎంత వచ్చినట్టు ఖర్చు పెట్టకుండా ఉంటే you will have something to rescue yourself ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు. సో ఉమెన్ అయినా కూడా పెళ్లి మ్యారేజ్ అయినప్పుడు just try to sit openly, talk about how much you're earning, how much are the expenses, and how much you want to save as a couple. Like kids వస్తే expenses పెరుగుతాయి. So all those things try to plan. It will be okay. It will be smooth. ఓకే. అంటే మీరు మీకున్న ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్‌లో సొసైటీలో మీరేమన్నా మీరు ఎక్స్‌పీరియన్స్ అయిన దాన్ని బట్టి ఏమన్నా చేంజెస్ అయితే బెటర్ టువర్డ్స్ వుమెన్ కానీ అండ్ వుమెన్‌కి ఫినాన్షియల్‌గా ఇండిపెండెన్సీ క్రియేట్ చేసే సిట్యుయేషన్స్ ఇంకా రావాలి, లేకపోతే అవేర్‌నెస్ కావాలి అనేది ఏమన్నా అనుకుంటున్నారా? మీరు చూసిన దాంట్లో? ఫస్ట్ థింగ్ నా పర్స్పెక్టివ్ నేను ఇండియాలో ఉన్నప్పుడు చెప్తాను. ఎట్లా ఉండేదంటే, నేను చెప్తున్నాను కదా! చిన్నప్పుడు నేను చదివించే దగ్గర నుంచి నాకు ఉద్యోగం వచ్చే వరకు ఆడపిల్ల అంటే పెళ్లి చేసి పంపించేస్తాము. యూనో ఆ అమ్మాయి పేరెంట్‌కి ఇంత ఇన్వెస్ట్ చేయడము, ఇంత ఖర్చు పెట్టడం ఏంటి? ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏంటి అసలు ఆడపిల్లకి అన్న అట్మాస్ఫియర్‌లో పెరిగాను నేను చుట్టూ. బికాజ్ మై మదర్ వాస్ ఎ షెల్టర్ ఫర్ మీ. అవన్నీ నా పైన ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వలేదు. బట్ ఐ హావ్ సీన్ మిగతా ఉమెన్ పైన ఆడపిల్లని పెళ్లి చేసి పంపించేస్తే సరిపోతుంది కదా, చదివించాల్సిన అవసరం లేదు అన్న అట్మాస్ఫియర్ నుంచి పెరిగింది నేను. జాబ్ స్టార్ట్ చేసిన తర్వాత మోస్ట్లీ ఇన్ఫోసిస్ లో చాలా వరకు అమ్మాయిలు చూసేవాళ్ళం మేము. లైక్ నాకు ఏ రోజు కూడా నేను అమ్మాయి, నేను వచ్చేది ఇక్కడ ఉద్ధరించేస్తున్నాను ఫీలింగ్ ఏమి ఉండేది కాదు. 50-50 ఉండేవాళ్ళు, అబ్బాయిలు 50 ఉండేవాళ్ళు, అమ్మాయిలు 50% అలా ఉండేదన్నమాట. నేను ఐ ఫీల్ లైక్ ఇండియా చాలా చేంజ్ అయిపోయింది నా టైంకి ఇప్పటికి. ఎడ్యుకేషన్ ఈస్ ద కీ. చదువుకొని నాట్ జస్ట్ ఫర్ ఉమెన్, ఈవెన్ ఫర్ అబ్బాయిలకు కూడా చదువుకుంటే యూనో చాలా చేంజెస్ వచ్చాయి. ఫ్యామిలీస్ దే హావ్ ఫైనాన్షియల్‌గా గ్రో అయిపోయారు. మంచిగా సెటిల్ అయిపోయి ఉన్నారు. నేను జర్నీ వచ్చిన తర్వాత షాక్ నేను యాక్చువల్‌గా. నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ జాబ్ చేస్తున్నప్పుడు ఉమెన్ ఈ మింట్, ఈ సైన్స్ ఫీల్డ్స్ లో అమ్మాయిలు ఎక్కువ కనిపించేవాళ్ళు కాదు. ఇప్పటికి నేను ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉంటే ఐటీలో నా డిపార్ట్మెంట్ లో అయితే నేను ఇంకొక అమ్మాయి ఉండేవాళ్ళం అంతే. నాకు చాలా షాకింగ్ అనిపిస్తుంది. ఇంకా ఇంకొక హైయర్ రోల్స్ కి వెళ్ళే కొద్దీ మనం అంటాం కదా, వెస్టర్న్ కంట్రీస్ లో చాలా అడ్వాన్స్డ్ ఉంటుంది, ఉమెన్ కి చాలా ఇస్తారు అని చెప్పేసి. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ మింట్ ఫీల్డ్స్ లో అమ్మాయిలు లేరు ఎక్కువ. అండ్ నాకు ఇక్కడ చాలా గర్వంగా అనిపిస్తుంది, మనం వచ్చాము ఇక్కడ దాకా, వచ్చి ఈ దేశంలో ఈ పొజిషన్ లో ఉన్నాము అంటే ఐ ఫీల్ సో నైస్ అబౌట్ ఇట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే అమ్మాయికి ఇంకా కూడా ఎక్కడో ఒక చోట అమ్మాయి అనే ఫీలింగ్ అన్ని చోట్ల ఉంది సింధు. ఐ థింక్ అది మనం తీసేయలేము. ఎక్కడో ఒక చోట చూపిస్తారు, అమ్మాయి కదా. ఎందుకక్క మనకి నేను చూస్తాను కదా, అమ్మాయిలే అలా ఫీల్ అవుతారు ఫస్ట్. నేను అమ్మాయిని, నాకు లిమిట్ ఉందని చాలా మంది అమ్మాయిలే ఫీల్ అవుతారు. ఇంకా సొసైటీని పక్కన పెడితే వాళ్ళకి వాళ్ళు కూడా చాలా మంది ఫీల్ అవుతున్నారు. అది మనం ఇన్ఫీరియర్ ఫీల్ అయ్యేదానికి దానికి మనము ఏం చేయలేము. ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. కాకపోతే మనకి లేని ఫీలింగ్ మనకు పుట్టిస్తారు అనమాట. నువ్వు అసలు ఎవరు, నువ్వు ఇంకా ఉంది. నేను చూసేదాన్ని కదా మా ఊర్లో. ఒకసారి నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. ఒక ఆర్డి అకౌంట్ సంథింగ్, ఒక ఆర్డి అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఏవో జరుగుతున్నప్పుడు నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నాను. ఐ నో మ్యాథ్, నా క్యాలిక్యులేషన్స్ అన్ని వచ్చు. ఆయనని అడుగుతానన్నమాట. నాదే అది, నా అకౌంటే అన్నమాట. ఐ వాస్ ఆస్కింగ్ హిమ్ ఇంకా ఎంత ఉంది అండి, ఎన్ని మంత్స్ పే చేయాలి అని అడుగుతుంటే, ఆయన నన్ను కాకుండా మా డాడీనో మా హస్బెండ్ చూసి ఆన్సర్ చేస్తున్నాడు. హి వాస్ లైక్, అమ్మాయి అడిగితే ఈ అమ్మాయికి ఏం తెలుసు, అమ్మాయికి ఏం తెలుసు అన్న ఇదిలో ఇంకా ఉన్నారు. బట్ ఐ థింక్ థింగ్స్ ఆర్ చేంజింగ్. ఇప్పుడు లేవు, బట్ స్టిల్ అలాంటి సిచ్యువేషన్స్ ఇంకా అలా ఆలోచించే వాళ్ళు ఇంకా ఇంత దేశం వచ్చిన తర్వాత కూడా ఈ దేశంలో కూడా ఇంకా యునో యు ఆర్ ఎన్ ఏషియన్, యు ఆర్ ఎ బ్లాక్ స్కిన్ ఉమెన్, నువ్వు ఒక అమ్మాయి, నువ్వేంటి వచ్చి నాకు చెప్పేదనేది నాకు చాలా చోట్ల ఐ కెన్ సీ దర్ ఎక్స్ప్రెషన్స్ అన్నమాట.
బట్ ఆ! దట్ ఈస్ నాట్ సంథింగ్ వీ కెన్ చేంజ్. మన జెండర్ అది మనం మనం దాన్ని కరెక్ట్. కరెక్ట్. దాన్ని కరెక్ట్. చేంజ్ చేయలేము. హ్మ్. యాహ్! దాన్ని మనం స్ట్రెంగ్త్‌గా గూడా తీసుకోవాలి. ఇంకా మనం మనల్ని పుష్ చేసుకొని మనం చూపించుకోవాలి. సో, వాళ్ళ ఎగ్జాక్ట్‌లీ. అంటే వాళ్ళ అదొక వాళ్ళ పర్సెప్షన్ 10 రాంగానే మంది ఇంకా మనమే ప్రూవ్ చేసుకోవాలి. అంటే 10 మంది జెంట్స్ ఉన్న దగ్గర నువ్వు ఒకే ఒక అమ్మాయి నువ్వు మాట్లాడుతున్నావు అంటేనే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సో యూ హావ్ టు ట్యాప్ యువర్‌సెల్ఫ్ you హ్మ్. came to in this position where there's a table of 10 gents and then you are the only woman talking. సో నేనది మనం లెక్క చేసేదే లేదు అసలు. వాడన్నాడంటే మనం ఇంకో మాట తిరిగి అంతే. అక్కర్లేదు. రైట్ యాహ్! అక్క. అలాగే ఉండాలి. సో, అది వాళ్ళకి అంటే కొంతమందికి చూసే వాళ్ళకి అది పొగరుగాను, గర్వంగానే ఉంటది. కానీ అది కాదు కదా! మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ మనం ఆన్సర్ చేసుకుంటున్నాం. అది అది అండ్ దట్ ఈస్ హ్మ్. ఆల్సో ఎ బ్యాలన్స్ వీ హావ్ టు స్ట్రైక్. సమ్ యాహ్! పీపుల్ కొంతమందికి అది నువ్వు చెప్పినట్టు ఏమనిపిస్తుంది తెలుసా? అబ్బో! ఈవిడ కాకపోతే యూట్యూబ్ ఛానెల్ పెట్టిస్తుంది. ఈవిడ కాకపోతే ఇప్పుడు ఉద్ధరించేస్తుంది. అమ్మో! కొంతమంది నాకు అర్థమైపోతుంది వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ ద వే దే దే సీ ఇట్ అస్. బట్ దెన్ ఐ థింక్ యూ నీడ్ టు స్టిల్ మెయింటైన్ దట్ బ్యాలన్స్ బికాజ్ అవును. యూ డిడ్ సంథింగ్ ఏదో చేసేసావు ఏదో కాదు. ఆహ్, యాహ్! యాహ్! థాంక్ యూ సో మచ్ అక్క. నాకైతే మీరు చెప్పిన ఎక్స్‌పీరియన్సెస్ బట్టి మీ లైఫ్‌లో మీకు రియల్ హీరో మీ మదర్ ఫస్ట్ థింగ్. అంటే నాకు అది ఎంత ఇంపార్టెంటో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు నేను కూడా ఐ మీన్ మీ తర్వాత 10 ఇయర్స్ అట్‌లీస్ట్ 15 ఇయర్స్ గ్యాప్ అయితే ఉంది మనకి. బట్ స్టిల్ నేను కూడా అంత అడ్వాన్స్డ్‌గా లేను. సో, మీ అప్‌బ్రింగింగ్‌లో చాలా అంటే నేను అది చూడగలుగుతున్నాననమాట. మన టాక్స్ ద్వారా అంటే మీరు చెప్పిన విషయాలు బట్టి నేనది చూడగలుగుతున్నాను. అండ్ అందరూ అలా ఆలోచిస్తే చాలా చేంజొస్తుంది. అండ్ అందరూ అంతే స్ట్రాంగ్‌గా అయ్యి బాగా వాళ్ళ లైఫ్‌ని మంచిగా లీడ్ చేసుకోగలరు అనేది కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది కదా! అది నాకు చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ ఫస్ట్ బిగ్ థాంక్స్ ఈరోజు మీరు జాయిన్ అయినందుకు. అంటే నేను అడగగానే అరే! నాకేంటి అని అనుకోలేదు మీరు. వెంటనే చేద్దాం రా అన్నారు. మనకి ముందుగా అంత పరిచయం కూడా లేదు కదా! అడిగిన వెంటనే చేద్దామన్నారు. అసలు నాకేంటి నేను వీడియో చేస్తే మీకు నాకేంటి అని కొంచెం కూడా ఆలోచించలేదు. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ థట్. అయ్యో! యాహ్! పర్లేదు సింధు. థాంక్ యూ ఫర్ ఆస్కింగ్. అంటే అట్‌లీస్ట్ నేను చెప్పినట్టు మన వీడియో చూసి అట్‌లీస్ట్ ఒక్క అమ్మాయైనా చేంజ్ అవుతది. హర్ పర్స్పెక్టివ్ ఆఫ్ బీయింగ్ ఓపెన్, నాట్ బీయింగ్ క్లోజ్డ్ అండ్ బౌండరీస్ సెట్ చేసుకోకుండా ట్రై టు స్కై ఇస్ ద లిమిట్ అంతే. అసలు ఎవ్వడు మనల్ని అడ్డొచ్చేదే లేదు. మనం చేసేది ఒకటే ఒకటి. మనం చేసేది కరెక్టా? మనం చేసే హ్మ్. ఇంటెన్షన్స్ రైటా అనుకుంటే అటు ఇటు చూసుకునే పని కూడా లేదు. ముందుకెళ్ళిపోవడమే. అది యాహ్! అమ్మాయైనా, అబ్బాయైనా దట్ ఈస్ ద మెసేజ్ ఐ వాంట్ టు గివ్. మనం ఆ షెల్‌లో ఓకే. మనం ఇంతే చేయగలుగుతాం అనేది మనమే ఫీల్ అయిపోయామనుకోనా, దెన్ యూ కెన్ నాట్ కమ్ ఔట్ ఆఫ్ ఇట్. యాహ్! యాహ్! సూపర్. రైట్‌లీ సెడ్. కరెక్ట్. థాంక్ థ్యాంక్ యూ సో థాంక్ యూ. మచ్ సింధు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ వీడియోస్. ఏదైనా సజెషన్స్ కావాలి అనుకుంటే ఆల్వేస్ రీచ్ ఔట్ టు మీ. నాకున్న ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ దిస్ జర్నీ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో నీకేదైనా హెల్ప్ అవుద్ది అనుకుంటే ఐ యామ్ వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ. యాహ్! యాహ్! థాంక్ యూ సో మచ్ అక్క. నా ఇంటెన్షన్ మీరు ఎలా హెల్ప్ చేయాలనుకుంటున్నారో బయట వచ్చే వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ పాస్ చేసి, నేను నా లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ అయింది. అంటే నేను విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను. నా లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ అయిన దాన్ని బట్టి నాకు అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. ఇంకా చాలామంది చేంజ్ అవ్వాలి. వాళ్ళేంటో తెలుసుకోవాలి. అన్నీ మెయిన్ ఫోకస్ ఉమెన్ మీద టాపిక్స్ కంటెంట్ క్రియేట్ చేసుకొని హ్మ్. కొంచెమన్నా హ్మ్. ఎళ్తది జనాల్లోకి అని. నెక్స్ట్ జనరేషన్స్‌కి షూర్. హెల్ప్ అవుతది అని. Sure, యాహ్! sure. యాహ్! తప్పకుండా. And one more thing is, it's a journey always. People will not change in a day. ఒక రోజులో చూసేసి చేంజ్ అవ్వదు. ఇట్స్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్‌ఫ్లుయెన్సింగ్ దెమ్. లాట్ ఆఫ్ చుట్టుపక్కల ఉన్న వాతావరణము, ద పీపుల్ అరౌండ్ దెమ్ హాస్ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ దెమ్ హ్మ్. అన్నమాట. యాహ్! అండ్ ఆల్సో వాట్ యూ సీ యాస్ వెల్. కంటెంట్ నువ్వు చూసే దాన్ని బట్టి కూడా ఒక ఇన్‌స్పిరేషన్ ఉంటది. ఓహ్! ఇలా చేసుకోవాలి, ఇట్లా ఉండాలి అనేది కూడా ఇట్ ఈస్ అన్ యాడెడ్ ఫ్యాక్టర్. But it's a journey. For any woman, it's a journey. It's a lifelong experience అయిన దాన్ని బట్టి they try to mold themselves and grow. యాహ్! థాంక్ యూ అక్క. థాంక్ యూ సో మచ్ అక్క.